పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు ఎంతో నమ్మకంతో ఎన్నో సంవత్సరాలు కంపెనీకి లాయల్ గా పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఏదో వచ్చిందని చెప్పేసి తీసేస్తే ఎలా ఉంటది లాభాల్లో ఉన్నప్పుడు కూడా? పూర్తిగా చేతులు ఎత్తేస్తున్నారు. ఉమ్, సంబంధం లేదంటున్నారు. ఎంప్లాయర్స్ ని సంబంధం లేదంటున్నారు. ఉమ్, ఇన్నాళ్ళు చేశారు ఏదన్నా అనే ఒక ఫీలింగ్ రావట్లేదన్న మేనేజ్మెంట్ కి. ఉమ్, అసలు రావట్లేదు. ఎక్కడ కనపడతావు మేనేజ్మెంట్ ని తిట్టినాళ్ళు లేరని చెప్పారు. ఉమ్, నువ్వు ఏ కంపెనీ అయినా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసిన ఇంజనీరింగ్ చదివి చేసిన వాడు కూడా ఆ కంపెనీ తిడుతున్నాడు అన్న. మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు అమెరికాలో దగ్గర 40-50 మంది. మామ అయిపోయింది మామ, సినిమా అయిపోయింది మామ, సినిమా అయిపోయింది, వచ్చి వ్యవసాయం చేసుకోవడం మామ. అదేంద్రా కంపెనీ నిన్నటిదాకా పొగిడేవు గారా, మంచోడు మా మేనేజర్ అది ఇది అన్నావు అంటే, లేదు మామ సినిమా లేదు మామ, సినిమా చూపించేసాడు మామ అంటనే బాధపడుతున్నారు. సో మొత్తానికి సాఫ్ట్వేర్ పరిస్థితి ఇప్పుడు దేని స్థాయికి చేరిపోయింది అనమాట. 6-7 నెలలు అయితే భయంకరంగా ఉంటదన్న వాతావరణం. చెప్పే కదా బెట్టింగ్ యాప్ల వల్ల ఎంత నష్టపోయారని. ఎంతో మందిని చూసాం సేమ్ అదే సిచ్యువేషన్. ఈఎంఐలు కట్టలేక బీటెక్ లక్షలు పెట్టి చదివి బయటకు వచ్చిన ఎంతో మంది కూడా బాధపడే సిచ్యువేషన్ కనపడుతున్నాను. ఓకే.